శారదామాత జననం. రోజులు గడిచిపోతున్నాయి. మాసాలలో నేను మార్గశిర. ముని శ్రీకృష్ణుడు శ్లాఘించిన మార్గశిర మాసం వచ్చింది. అందరికీ ఆనందాన్ని పంచి ఇచ్చే కాలమది. కోతలు పూర్తయి, కోతల కాలాన జరుపుకునే ఉత్సవాలు మొదలయ్యాయి. మన పురాణాల ప్రకారం 6 నెలలు నిద్రించే దేవతలు మేల్కొనే కాలమది. దినకరుడు తన దక్షిణాయాన్ని పూర్తి చేసి ఉత్తరాయణంలోకి ప్రవేశించే కాలం అది. ఆ సమయంలో ఒక గురువారం కృష్ణపక్ష సప్తమి నాటి చలితో కూడిన సాయంత్రం. అప్పుడప్పుడే చీకట్లు క్రమ్ముకుంటున్నాయి. ఉత్తర నక్షత్రం ఉచ్చ స్థితిలో ఉన్న ఆ సమయంలో చీకటిని, చలిని చీల్చుకుంటూ రామచంద్ర ఇంట్లో నుండి శంఖానాదం వినిపించింది. అవును, వారు ఎదురు చూస్తున్న ఆ దివ్య బాల జన్మించింది. అది 1853 సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ. ఇది మనం యాక్చువల్గా నేను చెప్పుకున్నాము, కానీ మనం ఇంకొంచెం విశాలంగా చెప్పుకున్నామని ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నాము. అంటే కనుక శారదామాత యొక్క జననం మరొకసారి ఇంక చెప్పుకుంటే బాగుంటుందని మళ్ళీ చదువుతున్నాం అనమాట. ఈ రోజు గడుస్తున్నాయి ఇట్లా శారదామాత గురించి. వాళ్ళ ఇంట్లో రోజు గడుస్తున్నాయి, అందరూ హ్యాపీగా హాయిగా ఉన్నారు. వాళ్ళంతా చాలా పేద కుటుంబం అయినా సంతృప్తిగా ఉన్నారు. నాకు కావాల్సింది మనకి ఇది లేదు అది లేదు అనుకుంటే లేనే లేకపోతే, అన్నీ ఉన్నాయి అనుకుంటే మనకు అన్నీ ఉంటాయండి. ఎప్పుడు కూడా మనం లేదు అని అనుకోకూడదు. ఎప్పుడు ఉన్నాయి అనుకుంటేనే మనకు వస్తాయి అన్నమాట. అలాగే ఉన్నదాన్ని కూడా అందరికి పంచిపెట్టేటట్టుగా ఉండాలి. మనం నలుగురు అందరూ సంతోషంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి అనుకోవాలి. కానీ నాకున్నాయి పక్క వాళ్ళకి లేదు అంటే అయ్యో మనం లేని వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశం. అంటే ఈ రామచంద్రరావు గారు అలాంటి వాళ్ళు అనమాట. ఈ శ్యామలాదేవి రామచంద్రరావు గారు అనేవాళ్ళు దంపతులు ఇద్దరు కూడా చాలా ఆదర్శమైన దంపతులు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నోట్లో నాలుగుగా అందరికి సహాయం చేసుకుంటూ గడుపుటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి ఏం పెద్ద ఆస్తులు లేవు, చిన్న కుటీరమే ఉంది. అయినా కూడా వాళ్ళు తృప్తిగా బతుకుతున్నటువంటి రోజులు అయ్యి. ఆ రోజుల్లో ఇప్పుడు అది మార్గశిర మాసం అంట. ఆ మార్గశిర మాసం కృష్ణుడు ఎప్పుడు కూడా నేను మార్గశిరంలోనే ఉంటానంటాడు. అన్ని మాసాన మార్గశిర వస్తుంది అంటాడు భగవద్గీతలో. అంటే అన్ని మాసాలలో మార్గశిర మాసం అనే గొప్ప మాసం. అది కూడా మనం ఈ రోజున ఈ గొప్ప వ్యక్తిని గురించి, అంటే అమ్మవారి శారదామ్మని గురించి తెలుసుకోవడం, చదువుకుందాం అనుకోవడం కూడా గొప్ప విషయం. ఇది కాకతాళీయంగా జరిగిపోయింది, మనం అందరం అనుకుని చేయలేదు. ఇది ఈ మణిగారి ఉద్దేశం, శైలేష్ గారు చదవడం ఇవన్నీ కూడా చాలా కాకతాళీయంగా జరిగిపోయింది పని. ఆ జరిగిపోవడం అనేది మనకు మంచి ఉద్దేశంగా కనపడుతుంది అనమాట. ఇక్కడికి మనం మంచి పని చేసాం అని తృప్తి మనకు కూడా ఉందన్నమాట. ఇక అందరికీ ఆనందాన్ని ఇచ్చేటండి. ఎందుకంటే కృష్ణ భగవానుడు ఉన్నటువంటి మాసం కనుక మార్గశిర మాసానికి గొప్ప ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆ టైంలో మనమే కాదు, మామూలుగా రైతులు కూడా పంటలు పండిపోయి కోతలు కోసి పంట ఇంటికి వచ్చి అంత సంక్రాంతి సమయం వచ్చే ముందనమాట అంత సంతోషంగా హాయిగా పండగ వాతావరణంలో ఉంటుంది అనమాట. కాలంలో కూడా అందరికీ కూడా. అందుకే అప్పుడు ఆ టైంలో కొంచెం ఖాళీగా ఉండి పెద్దవాళ్ళందరూ కూడా పురాణాలు కూడా వింటూ ఉంటారు అనమాట. సాయంకాలం అప్పుడు కానీ రాత్రి భోజనం చేసినా కానీ పురాణాలు వింటూ ఉంటారు ఆ రోజుల్లో కూడా. అంటే ఈ మన పురాణాల ప్రకారం ఈ 6 నెలలు యాక్చువల్గా మనకి ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం అంటారనమాట. ఇది ఉత్తరాయణం దక్షిణాయనం అయిపోయి ముందు అనమాట. ఇది దక్షిణాయనంలో ఉన్నాం. ఇప్పుడు ఇంకా సంక్రాంతి వచ్చరికి ఉత్తరాయణంకి వెళ్తాం అనమాట. అసలు ఒక గురువారం నాడు, అంటే కృష్ణపక్ష సప్తమి నాడు ఒక బాగా చలి, ఇది చలికాలం కదా. ఈ చలికాలంలోనే అక్కడ సాయంత్రప్పుడు చీకట్లో ఉన్నటువంటి ప్రదేశంలో ఒక ఉత్తర దిక్కుగా చూస్తున్న స్థితిలో ఉన్నప్పుడు సమయంలో చలి చీల్చుకుంటూ ఒక రామచంద్ర ఇంట్లో నుంచి ఒక శంఖానాదం వచ్చిందట. అనుకోకుండా ఆ ఇంట్లో నుంచి ఒక శంఖానాదం వచ్చింది. చీకటి నుంచుకుని వెలుతురుతోటి, చీకటిగా ఉన్న ఇంట్లో నుంచి చీకటి నుంచి చీల్చుకుంటూ వచ్చింది వెన్నెల. వెన్నెల అంటే కాంతి లాగా, లైట్ లాగా వచ్చిందన్నమాట. అప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఏంటి దివ్యకాంతికి అర్థం ఏంటా అని అనుకుంటున్నారట. ఆ దివ్యకాంతి వస్తుంది, ఎదురు చూస్తున్నారు. ఆ దివ్య బాల కోసం ఎదురు చూస్తుందని అర్థమైంది అనమాట. ఎవరో ఒక బాల వస్తాను మన ఇంటికి అనంతగా వాళ్ళకి అర్థమైందట. ఎంత గొప్ప విశేషమో అది మనం తెలుసుకోవడం కూడా గొప్ప విశేషమో. అందరూ అనుభూతి చెందండి, మనసులో మీరు కూడా అనుకోండి. చక్కగా చీకటిలో రావడం, ఆ శంఖానాదం మనకు వినపడుతున్నట్టుగా కూడా మనం భావించండి. జ్యోతిష్కులను రావించి జాతకం గణించారు. సామాన్యంగా వంగదేశంలో ప్రతి ఒక్కరికి 2 పేర్లు పెట్టబడడం ఆనవాయితీ. జాతకం ప్రకారం ఒక పేరు పెడతారు, అందరూ పిలవడానికి మరొక పేరు పెడతారు. రామచంద్రుడి ఇంట జన్మించిన ఈ పాపకు జాతకం ప్రకారం పెట్టిన పేరు ఠాకూర్ మణి. శ్యామసుందరి పెట్టుకున్న ముద్దు పేరు క్షేమంకరి. అప్పుడు ఎప్పుడైతే పుట్టిందో జ్యోతిష్ను వాళ్ళంతా పిలిపిస్తారు. పిలిపించి పేరు పెట్టడానికి పిలిపిస్తారు కదా. పిలిపించారట. సామాన్యంగా వంగదేశం అంటే బెంగాల్లో ప్రతి ఒక్కరికి 2 పేర్లు ఉంటాయట. మనకే ఉంటాయిలేండి, మన ఇంట్లో పాప బుజ్జి చిట్టి పొట్టి అని అంటుంటారు కదా. అసలు పేరు అనుకోకుండా 2 పేర్లు ఉంటానే ఉంటాయి. నాకు కూడా అందరూ ఎవరో పేరు పెట్టి ఎవరో పిలవరు కదా.
అలాగే జాతక ప్రకారం ఒక పేరు ఉంటుంది, మామూలుగా ఇంట్లో పిలిచే పేరు ఒకటి ఉంటుంది. అలాగే రామచంద్ర ఇంట్లో కూడా ఈ జన్మించినటువంటి ఒక పాపకి జాతక ప్రకారంగా వాళ్ళు పెట్టిన పేరు ఠాకూర్ మణి అని శ్యామసుందరి అని పెట్టుకున్నారు. ముద్దు పేరు క్షేమంకర, ముద్దు పేరేమో క్షేమంకర అట. అది అని పెట్టుకున్నారు, పేర్లు పెట్టుకున్నారు అమ్మాయికి. కానీ ఏ కారణంగానో ఆ 2 పేర్లు కొనసాగలేదు. ఆ రోజు అక్కడికి శ్యామ సుందరీదేవి సోదరి రావడం తటస్థించింది. ఆమెకు శారద అనే ఆడపిల్ల ఉండేది. కొంతకాలం క్రితం ఆ పాప చనిపోయింది. అందువలన ఆమె శ్యామసుందరితో దేవితో "అక్కయ్య, నీ పిల్లలకు శారద అని నామకరణం చెయ్యి. అప్పుడు నా కుమార్తె నీ ఇంట్లో ఉన్నట్లు భావించుకొని ఓదార్పు పొందుతానని" వేడుకుంది. అందుకు శ్యామసుందరీ దేవి సమ్మతించింది. కనుక ఠాకూర్ మణిగాను, క్షేమంకరిగాను ఉండే ఆ పాప పేరు ఇప్పుడు శారదగా మారిపోయింది. ఓకే అన్నమాట. అట్లా ఆ కాలంలో ఏ కాలంలో అయినా సరే ఏ కారణంగానో ఒక 2 కొనసాగలేదట. అది అక్కడ. కాకపోతే ఆ రోజు అక్కడికి శ్యామసుందరిది సోదరి వచ్చిందట. ఈ శ్యామసుందరి ఏమన్నారు పుట్టిందన్నారు. అక్కడ సోదరి వచ్చి జరిగిందట. ఆమెంట శారద అనే ఆడపిల్ల ఉండేదట ఆమెకి. కానీ కొంతకాలం క్రితం ఆ పాప చనిపోయింది, శారద అనే అమ్మాయి. అందువల్ల ఆమె అందంట శ్యామసుందరి, "అక్కయ్య, నీకు పిల్లలు పుడతారు కదా, నీ పిల్లలు పుట్టినప్పుడు శారద అని పేరు పెట్టుకో. నా కుమార్తె పేరు అప్పుడు వస్తుందేమో. నీ ఇంట్లో అయితే బాగుంటుందేమో, నా ఇంట్లో ఉండలేదు, వెళ్ళిపోయింది. అందుకే నేను కూడా కొంచెం ఓదార్పు పొందుతాను నీదేంటో శారద తిరుగుతుంటే" అని చెప్పి అడిగింది. అయితే శ్యామసుందరి కూడా సరే ఓకే అలాగే అని చెప్పిందట. కనుక ఠాకూరమణి గాను శ్రీ క్షేమంకరం గాను ఉండే ఆ పాప శారదాదేవి అనమాట. రామచంద్ర, శ్యామసుందరి దంపతులకు శారదయే మొదటి సంతానము. ఆమె తరువాత కాదంబిని అనే కుమార్తె, ప్రసన్న కుమార్, ఉమేష్ చంద్ర, కాళీ కుమార్, వరద ప్రసాద్, అభయ చరణ్ అనే 5 కుమారులు జన్మించారు. వీరిని గురించి, వారితో మాతృదేవి అనుబంధం గురించి ముందు ముందు తెలుసుకుందాం. అంటే వీళ్ళకి రామచంద్ర శ్యామసుందరి వాళ్ళకి ఒక అమ్మాయి శారద అని కూడా, అంటే క్షేమంకరి అమ్మాయిని శారద వాళ్ళ చెల్లెలు చెప్పిన ప్రకారంగా, శ్యామసుందరి చెల్లెలు చెప్పిన ప్రకారంగా శారదని పిలుచుకునేవారు అనమాట. అంత అనేది మొదటి సంతానం. ఆ తర్వాత ఇంకా మళ్ళీ పుట్టారు కాదంబరి అని, ఇంకా కుమార్తె కుమారుని, ఉమేషుని, శాలి అని చాలా 5 కుమారులు పుట్టారట. వీరి గురించి ఇంకా తర్వాత మనం తెలుసుకుందాం. బాల్యం. సగటు స్త్రీకి కలిగే అవకాశాలే శారదకు కూడా లభించాయి. శారద పుట్టింది, పెరిగింది అతి సామాన్యమైన పేద కుటుంబంలో. కనుక లౌకిక జీవితానికి సంబంధించినంత వరకు ఒక సగటు స్త్రీకి కలిగే అవకాశాలే ఆవిడకు కూడా లభించాయి. అందులోనూ పేద కుటుంబంలో ప్రథమ సంతానంగా జన్మించినందున ఆమె తల్లి మాదిరిగా ప్రవర్తించవలసి వచ్చింది. కడగొట్టు సంతానానికి లభించే చిన్న చిన్న సౌకర్యాలు కూడా ప్రథమ సంతానం కోల్పోవలసి వస్తుంది. శారద జీవితంలో కూడా మనం ఈ విషయాన్ని గమనింపవచ్చు. చిన్నతనం నుండే తల్లికి వంటలో సాయం చేయటం, చెల్లి తమ్ముళ్ళ ఆలనా, పాలన వంటి అన్ని పనులు ఆమె చేసేది. అది సుధామాత కూడా ఎంతో గొప్ప. యాక్చువల్‌గా ఆమె పుట్టుక దివ్య స్థితిలో పుట్టింది గానీ, కానీ సగటుగా స్త్రీలకు ఉన్నట్టుగా మనకు అంత మామూలుగా ఉన్నట్టే ఆమెకు కూడా లభించాయట స్థితులన్నీ కూడా ఇంట్లో. ఎందుకంటే శారద పుట్టింది, పెరిగింది అతి సామాన్యమైన కుటుంబం కదా అది. చాలా అతి సామాన్యమైన పేద కుటుంబం. అందుకని మామూలుగా పేద కుటుంబంలో ఎలా ఉంటాయో అలాగే జీవించింది ఆవిడ కూడాను. కానీ ఆమెకు ఒక సగటు స్త్రీ కలిగే అవకాశాలే ఆమెకు కూడా ఉన్నాయి. అందులో పేద కుటుంబం మూలంగాను. అందులో మళ్ళీ ప్రథమ సంతానం. ఎందుకంటేనంటే ఇంట్లో ఎప్పుడు కూడా ప్రథమ సంతానానికి తక్కువ సౌకర్యాలుంటాయి. చివరికి గారాబాలు ఎక్కువైపోతా ఉంటాయి. పెద్దవాళ్ళే పెద్ద సంతానమే అందరికి పనులు చేస్తుంటారు. అలాగే ఈమె కూడా అలాగే ఆమె తల్లితో పాటే తన తల్లి చేసిన పనులతో సహాయం చేసుకుంటూ, చివరి పిల్లలందరికి పుట్టిన పిల్లలందరికీ ఈమె కూడా సహాయం చేస్తూ ఆమె తల్లి పాటు ఉంటూ ఉండేది. ప్రథమ సంతానం కాబట్టి ఈమెకి కొంచెం కొంచెం ప్రథమ సంతానంగా కొన్ని విలువలు కోల్పోయింది. అందుకే ఎందుకంటే చిన్నతనం నుంచి తన తర్వాత పుట్టిన చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి సహాయం చేయడం, అమ్మకి సహాయం చేయడం, అందరితో వాళ్ళ పనులు చూసుకోవడంతో చాలా కొన్ని సౌకర్యాలు తగ్గిపోయింది. మామూలుగా అతి సామాన్యమైన జీవితం గడిపేది. ఎందుకంటే వాళ్ళు కూడా సామాన్యమైన కుటుంబం వాళ్ళు కదా. జంజాలు వడికి వాటిని అమ్మటం రామచంద్ర చేపట్టిన వృత్తులలో ఒకటని ముందే మనం తెలుసుకున్నాం. అందుకోసం ఆయన ప్రత్తిని పండించేవాడు. ప్రతి పంట పొలానికి వెళ్ళేటప్పుడు శ్యామసుందరి శారదను తోడ్కొని వెళ్ళేది. ఒక మూలన ఆమెను విడిచిపెట్టి తాను ప్రత్తి కాయలను సేకరించేది. కాస్త ఎదిగిన తరువాత శారద కూడా ప్రత్తి కాయలు సేకరించి జంజాలు వడకడంలో తల్లిదండ్రులకు సాయపడి, కుటుంబ అర్జన పెంచటంలో యథోచితంగా తన పాలు నిర్వహించింది. బాబా జంజాలు అడిగారట తండ్రి రామచంద్రరావు గారు. జంజాలు చేసి అమ్మేవారంట, అమ్ముకుని బతికేవారంట. వాళ్ళ వృత్తి అది అనమాట.
మీకు జంజం చేయాలంటే పత్తి కావాలి కదా, అందుకని పత్తి చేయాలని వెళ్ళేవారు. ఆ పత్తి కాయలు కోసుకొచ్చి బెండ పెట్టి దాని గింజలు తీసి దాని ఉడికి దాని దారం తీసి దాన్ని చేయడం కదా. దీని అన్నిట్లో కూడా సామంతి కూడా హెల్ప్ చేసేది. ఈ శారదామాత కూడా ఆ తల్లిదండ్రులు ఇద్దరికి సహాయం చేసి దానికి కొంచెం అర్జున సంపాదన కొంచెం ఎక్కువ ఇవ్వడానికి తోడ్పడిందట ఈ పాప కూడా. తల్లి ఇతర పనులు మునిగినప్పుడు వంట పని, తోబుట్టువులను లాలించటము శారద చేసే ముఖ్యమైన పనులు. చెరువుకు వెళ్లి ఆమె నీళ్ళే తీసుకువచ్చేది. పనిలో పనిగా ఈత కూడా నేర్చుకుంది. కాలాంతరంలో కామార్పు కూర్లో అప్పుడప్పుడు బస చేసినప్పుడు ఈతతో పాటు పాటలు, కుట్టుపని మొదలైనవి కూడా నేర్చుకుంది. ఇంట్లో ఇతరత్రా పనులు కూడా చూసుకునేది. ఆ రోజులను గురించి ముచ్చటిస్తూ కాలాంతరంలో ఇలా అన్నారు. మ్హూ. ఈ మామూలుగా అందరితో పిల్లలు మనలాగానే లేండి, అందరూ పిల్లలతో మునిగి ఉండేది. వంట పని చేస్తే వంట పనులను, తోబుట్టువులను చూసుకోవడం, శారదాదేవి గారి పనులు ఉంటే వెళ్ళడం, చెరువుకి వెళ్ళి నీళ్లు తేవడం, ఆ విధంగా ఇంట్లో పనులన్నింటిలోనూ తను కూడా చక్కగా చేస్తూ ఉండేది. అందరితోటి బాగుండేది. రోజులు అట్లా ముచ్చటగా అందరికీ హాయిగా కాలక్షేపం జరిగిపోతా ఉంది. మరీ చిన్నతనంలోనే నేను వంట చేయటం మొదలుపెట్టాను. పెద్ద కుండలను పొయ్యి మీద పెట్టడం, దించటంలో నాన్న సాయపడేవారు. చెల్లిని, తమ్ముళ్ళను నేను చూసుకునేదాన్ని. వారిని తీసుకొని గంగా నదికి స్నానానికి వెళ్ళేదాన్ని. గంగా నది అంటే మా గంగా నది అంటే అమోదర్ వాగ్ గురించే చెప్తున్నాను. వెళ్ళేటప్పుడు అక్కడ తినడానికి మరమరాలు తీసుకొని వెళ్ళేవాళ్ళం. బట్టలు ఉతుక్కొని, స్నానం చేసిన తరువాత ఒడ్డున కూర్చొని మరమరాలు తినేవాళ్ళం. తదనంతరం అంతా కలిసి ఇంటికి తిరిగిపోయేవాళ్ళం. అదేమిటో తెలియదు. గంగ అంటే నాకు అలాంటి ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. ఉమ్. చిన్నతనంలో అనేవాడు బట్టలు తీసుకెళ్ళి గంగా దగ్గరికి వెళ్ళి ఉతుక్కోవడం, అని చూసుకొని తమ్ముళ్ళ చెల్లెని తీసుకెళ్ళి అందరం కలిసి వెళ్ళడం, అక్కడ ఆడుకోవడం, అక్కడ బట్టలు ఉతుక్కోవడం, అవి ఎండబెట్టుకోవడం, అక్కడే కూర్చున్న మరమరాలు తింటాం. అంత తిరిగి బట్టలు ఆరబెట్టుకుని తర్వాత మడత పెట్టుకుని అన్ని తీసుకొని సరదా చెరిగి వచ్చేవాళ్ళట. కానీ ఎప్పుడైనా ఆ గంగా నదికి వెళ్ళటం అంటే చాలా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉండేది. గంగా నది అయ్యో వెళ్ళలేదు ఇవాళ అన్నట్టుగా ప్రతిరోజు వెళ్ళాలనిపించేదట. ఆ గంగా నదితో చాలా అనుబంధంగా ఏర్పరచుకుంది శారదామాత. కొన్ని సమయాల్లో మెడలోతు నీళ్ళలోకి దిగి పశువుల కోసం గ్రాసం కోసేదాన్ని. పొలాలలో పనిచేసే వారికి మరమరాలు తీసుకువెళ్ళి ఇచ్చేదాన్ని. ఒకసారి మిడతల గుంపులు గుంపులుగా వచ్చి పంటనంతా ధ్వంసం చేశాయి. అప్పుడు పొలాలన్నీ తిరిగి నేలరాలిన ధాన్యాన్ని సేకరించాను. కొన్ని సమయాల్లో లోతు నెలలోకి వెళ్ళాల్సి వచ్చేదట. కానీ పొలాల్లో అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా మనం పెట్టేదట. ఎందుకంటే వీడికి మొదల నుంచి దయారక్షణ మనిషి కనుక ఎవరికన్నా ఇవ్వడం అనేది బాగా వచ్చు. ఒకసారి ఈ మిడతల గుంపు అని ఒక్కోసారి వస్తూ ఉంటాయి పల్లెటూళ్ళలో, ఈ వ్యవసాయ పొలాల్లో వస్తుంటాయి. ఒక్కసారి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎక్కడి నుంచి ఉప్పు వెళ్తాయో తెలియదు అనమాట. గబుక్కున వచ్చేస్తాయి. ఒక్కసారి వచ్చి ఆ ధాన్యం అంతా పాడు చేసేస్తాయి. చిక్కటి చిక్కటి నిల్వ చేసేసి అంత కింద రాలు చేసి వెళ్ళిపోతాయి మళ్ళీ. అప్పుడు రాలిపోయినప్పుడు అన్ని పొలాల్లో పడి ఉంటే ఇన్ని వేరతారు. ఇన్ని ఆ వేరి అన్ని పొలాల్లో గట్లు వేరి వేరతాయి. చాలా కష్టం. కానీ అలాగే వేరి నేలని దాన్ని అంతా సేకరిస్తారు అనమాట. అక్కడ ఏరుకుంటూ సంచులో వేసుకుంటూ వస్తూ ఉంటారు. అలా చేసేది తను కూడా. తన అక్కయ్యని గురించి కాళీకుమార్ కాలాంతరములో ఇలా వ్యాఖ్యానించాడు. మమ్మల్ని అక్కయ్య ఎంతో బాగా చూసుకున్నదో కదా! ఎన్ని కష్టాలు పడి పనిచేసింది. వడ్లు దంచటం, జంధ్యాలు వడకడం, పశువులకు గ్రాసం పెట్టడం, వంట చేయడం అంతా ఆమె. ఇంటి పనులన్నీ ఒక్కటే ఆవిడ చేసేదని ఒక్క మాటతో చెప్పవచ్చు. వాళ్ళ తమ్ముడు కడి కట్టిన చెప్తున్నాడు అనమాట. వాళ్ళకి అంత బాగా చేసేది, అన్ని పనులు చేసేది, ఇంట్లో పని ఇంటి పనులన్నీ ఆమె ఒకటే చేస్తుంది అని చెప్పి ఒక మాటలో చెప్తున్నాడు, అన్ని పనులు చేసేదని. శారద శారద నిర్వర్తించే ఈ పనులు వయసుకు మించిన ఇలా బాధ్యత వహించడం కొన్ని సమయాలలో ఇంటిల్లిపాదికి ఆశ్చర్యం కలిగించేదనడం అతిశయోక్తి కాదు. ఆవిడ ఒక్కతే ఇలా అలా ఎన్ని పనులు చేయగలుగుతుందోనని వారు విభ్రాంతులయ్యేవారు. అందరూ ఆశ్చర్యపడేట్టు అన్ని పనులు ఆమె చేసేదంట. చిన్న పని పెద్ద పని అనే కాకుండా నేను చెయ్యను అనే క్వశ్చనే లేదు. అస్తమానం పనులు చేస్తూ ఉండేది. అందరూ ఆశ్చర్యపోయేట, ఇంత చిన్నతనంలో ఇన్ని పనులు ఎలా చేయగలుగుతుందా అని ఆశ్చర్యపోయేట్టుగా పనిచేసేదట ఆవిడ. శారదమాత చదువు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎన్నడూ పుస్తక విద్యామూలంగా నిర్ణయింపబడలేదు. పారపర్యంగానో, గురువు ద్వారానో లేదా మరేదో ఒక మార్గంలోని ఆ వికాసాన్ని ప్రజలు పొందుతూ వచ్చారు. స్త్రీల పరంగా చూస్తే ఈ విషయం మరింత యథార్థమవుతుంది. సామాన్యంగా హైందవ కుటుంబాలలో నెలకొని ఉండే ఆధ్యాత్మిక వాతావరణం, తల్లిదండ్రులు బిడ్డలను పోషించడానికి చేసే సేవా త్యాగాలు, వీటితో పాటు దేవాలయ ఉత్సవాలు, అక్కడ నిర్వహించే హరికథలు, పురాణ ఇతిహాసోపన్యాసాలు, వీధి గాయకులు పాడే అర్థవంతమైన పాటలు, ఇవన్నీ వారికి అంతరంగిక ఉన్నతిని కలిగిస్తూ,
వారి హృదయాలను పరిపక్వం చేస్తూ ఉంటాయి. అందువలన పుస్తక విద్య నిరాకరింపబడిన, ఏకాంతంగా జీవించిన స్త్రీలు ఏ రకంగానూ జ్ఞాన సంపార్జనలో తీసిపోలేదు. ఆ రోజుల్లో చూడండి, మన అమ్మల సంగతి చూసుకుంటే మనం ఎంత జ్ఞానం ఉండేది వాళ్ళకి. మనమంతా పుస్తక జ్ఞానం మనకుండేది, వాళ్ళకి పుస్తక జ్ఞానం కాదు. వాళ్ళకి మామూలుగా ప్రాపంచిక జ్ఞానం వాళ్ళకు ఉండేది అనమాట. ఎందుకంటే పుస్తకం మూలంగా ఎప్పుడు కూడా సంప్రదాయాలని కూడా పుస్తకంలో ఉండే కాదు. మనకి అసలు పారంపర్యంగానే మనకి ఒకరి ద్వారా ఒకరి ద్వారా మనకు వచ్చేసింది. గురుకుల ద్వారా కానీ, తల్లిదండ్రుల ద్వారా కానీ అలా మనకు వచ్చేసింది. ఏదో మార్గంలో మొత్తమే ప్రజలందరికీ తెలిసిపోయింది అనమాట. స్త్రీల పరంగా చూస్తే ఆ విషయం మరిందే. అందుకే స్త్రీలు బయటికి వెళ్ళరు కనుక ఇళ్లలోనే ఉంటారు. ఆ సంస్కారం అంతా పాటిస్తారు. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఆ విషయాలను పాటించుకుంటూ అక్కడ దైవభక్తి కలిగి అందరితో కలిసిమెలిసి ఉండటం అనేది నేర్చుకుంటూ ఉంటారు అనమాట. ఇవన్నీ ఏమి కథల్లో పుస్తకాల్లో ఏమి చెప్పం. ఎలా బిడ్డల్ని ఎలా పోషించుకోవాలో, ఎలా త్యాగం చేయాలో. అట్లాగే దేవాలయాలకు వెళ్ళటం, ఆ దేవాలయాల్లో కూడా కొన్నిసార్లు ఈ హరికథలు పురాణాలు చెప్తూ ఉంటారు. అవన్నీ వాటికి వెళ్ళడం, తర్వాత బుర్రకథలని హరికథలని చెప్తుంటారు. వీధి గాయకులు వచ్చి పాడతాను చెప్తూ ఉంటారు. అవన్నీ వినటం, ఇళ్ళకి వచ్చి కూడా కొంతమంది కథలు చెప్తూ ఉంటారు. వాళ్ళు అవన్నీ వినటం. అలా విధంగా కొంతమంది చదువు రాకపోయినా కూడా పుస్తకం బడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి పుస్తకాలు చదువుకుని చదవకపోయినా కూడా విద్య వాళ్ళకి వచ్చేసేది. ఎందుకని ఏకాంతంగా ఇంట్లో వంటింట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు ఆ రోజు. అయినా కూడా వాళ్ళ స్త్రీలు ఏ రకంగా మంచి దాంతోనే ఉండేవాడట. ఏ దాంతోనూ తీసిపోయేవాడు కాదు. అందరూ జ్ఞానవంతులుగానే ఉండేవారు. స్త్రీలు పాఠశాలకు వెళ్లడం అపచారంగా పరిగణింపబడిన ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకోవాలని ధైర్యంగా ప్రయత్నించింది శారద. చెల్లి, తమ్ముళ్ళను చూసుకోవడంలోనే ఆమె కాలమంతా గడిచిపోయేది. లభించే ఏ స్వల్ప వ్యవధిలోనూ తమ్ముళ్లతో వీధి బడికి వెళ్ళేది. ఈమె ఏం సాధించగలుగుతుందో అనుకునే ఏమో ఎవరు ముందుకు వచ్చి ఆమెను ప్రోత్సహించలేదు. శారదామాతలోని ఉత్సాహం వివాహానంతరం కూడా సన్నగిల్లలేదు. తమ చదువును గురించి కాలాంతరంలో మాతృదేవి ఇలా చెప్పారు. ఆ రోజుల్లో స్త్రీలను పాఠశాలకు ఎందుకు ఆడపిల్ల స్కూల్ ఎందుకు లేనివాళ్ళట. మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో పాఠశాలకు ఎందుకు వెళ్ళడం, ఎందుకు ఎందుకు ఆడవాళ్ళ వెళ్ళక్కర్లా, ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే చాలు, వంట చేస్తే చాలు, ఇంకా వాళ్ళు ఏం చదువుకోకర్లా అనుకునేవాళ్ళట. కానీ అట్లాంటి టైంలో కూడా ఇది శారద మాత్రం లేదు, మొక్కలు వెళ్తున్నారు కదా, నేను వెళ్ళాలి చదువుకోవాలని అనుకునేదట. ఏమేం చేస్తుంది చదువుకుని అనుకునేవాళ్ళు, కానీ పెద్దగా ఏమీ పట్టించుకునేవాళ్ళు కాదు. అయినా అట్లాగే పిల్లలతో అమ్ములతో కలిసి వీధి బడికి వెళ్ళేదట. కానీ ఎవరు ప్రోత్సహించేవాళ్ళు కాదు, ఎల్లు అని. కానీ ఆయన అంతకు ఆమె కాస్త అప్పుడప్పుడు వెళ్తూ ఉండేది. కానీ ఆ ప్రోత్సాహం అనేది ఎప్పటికీ ఉండేది ఆమెకి. ఎల్లప్పుడు కూడా ఇంకా చదువుకోవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేది అలా కూడా ఉంది. దాని గురించి తను తర్వాత కూడా మాతృదేవి చెప్పింది, నేను చిన్నప్పటి నుంచి ఇలా నేర్చుకున్నా ఇలా లాభాలు కలిగినాయి తన తర్వాత కూడా చెప్తూ ఉండేదట. కా కామార్పు కామార్పుకూర్‌లో ఉన్నప్పుడు నేను, లక్ష్మి వంగ భాషలోని ప్రాథమిక పాఠశాలను చదవనారంభించాము. అప్పుడు హృదయకు వచ్చింది కదా కోపం. స్త్రీలైన మీరు చదవడం, వ్రాయడం చేస్తున్నారా ఏమిటి? ఆ తరువాత నాటకాలు, కథలు చదవాలని కలలుగంటున్నారా అంటూ నా వద్దనున్న పుస్తకాన్ని లాగేశాడు. కానీ లక్ష్మి తన పుస్తకాన్ని ఇవ్వలేదు. ఏమైనా ఆమె ఆ ఇంటి ఆడపడుచు కదా! పోటాపోటీగా ఆమె అతడితో సమఉజ్జీగా పోరాడగలిగింది. నేనేం చేయగలను? అయినా నేను వదలలేదు. ఒక అణా పెట్టి రహస్యంగా ఒక పుస్తకం కొనుక్కున్నాను. లక్ష్మి బడికి వెళ్ళేది. బడి నుండి తిరిగి వచ్చాక నాకు నేర్పించేది. కానీ పెద్దగా నేను సాధించలేదు. నిజానికి నేను ఏదో కొంత నేర్చుకుంది దక్షిణేశ్వరంలోని. గురుదేవులు అప్పుడు చికిత్స పొందుతూ శ్యామ్ పుకార్‌లో ఉన్నారు. నేను ఒంటరిగా ఉన్నాను. భవముఖర్జీ కుటుంబానికి చెందిన ఒకామె ఆలయ కొనలలో స్నానం చేయడానికి వచ్చింది. అప్పుడు ఆమె నాతో చాలా సేపు గడిపేది. ఆమె నుండి ఏదో కాస్త చదవడం, వ్రాయడం నేర్చుకున్నాను. నేర్పించడమే కాక నేను నేర్చుకుంటున్నానా లేదా అని కూడా ఆమె పరీక్షించేది. ఆలయం నుండి నాకు వచ్చే ఆకుకూర, కూరగాయలు, ఇతర వస్తువులతో కొంత ఆమెకి ఇచ్చేదాన్ని. చూడండి, తను చదువుకోవడానికి అవకాశాలు లేవు, అయినా కూడా చదువుకోవాలని బాగా ఉండేదట. అటు ఎవ్వరు ప్రోత్సహించలేదు, అయినా కూడా తనది కామార్పూర్ అనే ఊర్లో ఉన్నప్పుడు వంగ భాష అంటే బెంగాల్లో మొట్టమొదటి ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకుంది. అప్పుడు హృదయకు వచ్చిందట. ఏంటి కోపం వచ్చింది, ఏంటి నువ్వు కూడా చదువుకుంటావా, ఏం నీకు స్త్రీలు ఏంటో చదువుకోవడం రాయడం చేస్తున్నారా ఏంటి మీరు, ఏంటి ఇప్పుడు చదువుకున్నారంటే మీరు తర్వాత నాటకాలు కూడా వేస్తారు, మీరు నాటకాల కోతలు కూడా వేస్తారా అని పుట్టుకుని లాగి పారేశాడట. కానీ లక్ష్మి తన పుస్తకాన్ని ఇవ్వలేదు. తన ఇవ్వలేదు, ఇచ్చిందంట, కానీ లాగిస్తుంటే లక్ష్మి మాత్రం తన పుస్తకాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఆ ఇంటి ఆడపడుచని. కానీ పొటాపొటిగా ఆమె సమర్థగా పోరాడిగింది. కానీ నేనేం చేయగలనని నేను వదలలేదు.
అయినా ఇక అది పెద్ద రహస్యంగా ఒక పుస్తకం కొనుక్కుందట. ఇక లేదు ఇట్లా రాగేసుకున్నాడని రహస్యంగా, అంటే ఎవరు చూడకుండా ఒక పుస్తకం కొనుక్కుందట పెట్టి. కానీ లక్ష్మి బడికి లేదు, కానీ బడి నుంచి వచ్చాకే నాకు నేర్పించాను. బడికి లేదు, లక్ష్మి లేదు, శారద లేదు కాదు. కానీ శారద లక్ష్మి వెళ్ళి వచ్చిన తర్వాత శారద నేర్పించేదట. కానీ పెద్దగా ఏం చదవలేదు, చెప్తే ఏం చదువుకుంటానులే. కానీ అది కొద్దిగా నేర్చుకుంది. కానీ మొత్తం మీద దర్శనేశ్వరం వచ్చింది. దర్శనేశ్వరం అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత రామకృష్ణ పరమహంసకి వచ్చిన తర్వాతే నేర్చుకున్నట. అసలు గురుదేవులు అప్పుడు చికిత్స పొందుతూ ఉండేవారట. షాంపూర్లో ఉన్నారు, నేను ఒంటరిగా ఉన్నాను అప్పుడు. చికిత్సలో ఏదో ఉన్నారట. ఆ టైంలో ఒక్కటే ఉందట. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు బావమకర్చి కుటుంబానికి ఒక ఆమె వచ్చి రోజు అక్కడికి వచ్చి స్నానం చేసేదట కొలంలో. వచ్చి చాలాసేపు మాట్లాడుతూ ఉంటే ఏదో కాస్త చదవటం రాయడం నేర్చుకుందంట ఆమె దగ్గర నుంచి. ఆమె నేర్పించడమే కాక నేను నేర్చుకుంటున్నానా లేదని కూడా ఆమె పరీక్షించేదట. అందుకనే నాకు వచ్చే ఆకుకూరలు, కూరగాయలు ఆమె నేర్పిస్తాను కనుక మరి ఈమె తిరిగి డబ్బులు ఇవ్వాలి కదా. తనకి కూరగాయలు అవి వస్తే ఆ కూరగాయలు కొన్ని ఆమెకి ఇచ్చేదట. ఒకళ్ళు సహాయం చేయాలని చూడండి, ఏదైనా నేర్చుకుంటే మనకు వాళ్ళ సహాయం చేయాలని ఉద్దేశంతో ఆమె సహాయం చేస్తూ ఉండేదట. సామాన్యమైన గుణగణాలు. 19వ శతాబ్దంలో ఒక సగటు పల్లెటూరి బాలిక నుండి మనం ఏం ఆశించవచ్చునో అట్లే బాలకి అయిన శారదామాత మెలిగింది. ఇతరుల పట్ల ఆప్యాయత, బాధ్యత, కుటుంబ నిర్వహణ సామర్థ్యము వీటికి ఆమెలో కొరత లేదు. ఆడుకుంటున్నప్పుడు ఇతర పిల్లలతో పోట్లాడటం, తగాదా పడటం లాంటి గుణాలు ఆమెలో మచ్చుకైనా లేవు. ఇతరులు పోట్లాడుకోవడం చూస్తే వారి మధ్య రాజీ చేసేది. ఈ లోకాన్ని ఈ లోకాన్నే కుటుంబంగా పరిగణించవలసి నందువలననేమో కుటుంబం ఆటల పట్ల ఆమె ఎక్కువ ఆసక్తి కనపరిచేది. కానీ వాటిలో ఆమె ఇంటికి పెద్దగా వ్యవహరించేది. ఇలా సర్వసామాన్యమైన బాలికగా కానవచ్చిన ఒక్క విషయంలో ఆమె తన ప్రత్యేకతను ప్రదర్శించింది. ఆ విషయానికి సంబంధించినంత వరకు పసిపాపగా ఉన్నప్పటి నుండే ఆమె ఒక ప్రహేళికగానే ఉండిపోయింది. అది ఆమె దివ్యత్వం. అది ఆమె సామాన్యమైన ఉండాలి. 19వ శతాబ్దంలోనే ఇప్పుడు ఇప్పుడు ఉందా ఒక పల్లెటూరు బాలిక. ఆ పల్లెటూరు బాలిక నుంచి ఏం ఆశిస్తాం అసలు? ఎంతో గొప్ప ఆ బాలిక అది. ఎట్లా అంటే ఎవరు ఇతరుల పట్ల ఎంతో ఆప్యాయత ఉండేది, ఎంతో బాధ్యత ఉండేది. కుటుంబం, మన కుటుంబం ఇది నాది, నా అమ్మ నాన్న, నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని ఒక బాధ్యతగా ఉండేదట. అసలు అందులో ఆమెకి ఏమి కొరత లేదు. ఆడుకున్నప్పుడు పిల్లలతో పోట్లాడదాం, తగాదా పడ్డం, కానీ అలా గుణాలే మచ్చు కూడా కొంచెం కూడా లేవు ఆమెకి. ఇతరులు పోట్లాడడం చూస్తే వాళ్ళకి మధ్య వెళ్ళి అయ్యో పోట్లాడకూడదని రాజీ చేసేదట. అసలు అందుకనే కుటుంబం పట్ల ఎంతో ఆసక్తి కనిపించేది ఆమెకి. ఆమె ఇంటికి పెద్దగా వ్యవహరించేదట. ఈమె పెద్ద బాధ్యతలాగా, ఈమె పెద్దలాగా భావించేదట. అంటే ఒక బాలిక వచ్చినా కూడా ఒక ప్రత్యేకత. అంటే అందరి పిల్లల కాకుండా ఒక ప్రత్యేకమైన ఆడపిల్లలాగా ఉండేది అనమాట. అందరితో ఒదిగి మెదిగి ఉండటం, అందరితో కలిసిమెలిసి ఉండటం, అందరికి సహాయం చేయడం, ఒక ప్రత్యేకమైనటువంటి పాపలాగా ఉండిపోయేది. ఎందుకంటే ఆమె చాలా దివ్యత్వం కదా, పుట్టుకే దివ్యత్వం. ఆ దివ్యత్వం కనపడేది ఆమె ప్రవర్తనలో, ఆ దివ్యత్వం కనపడేదట చూసేవాళ్ళకి. అవతార పురుషుల బాల్యం లోకంలో జన్మించే వారిని 2 కోవలుగా వర్గీకరిస్తుంది హిందూ మతం. ఈ లోకంలో జన్మించి ఇక్కడి నుంచే శ్రేయస్సును సంతరించుకుని ధన్యులయ్యేవారు ఒక కోవకు చెందుతారు. మరొక కోవకు చెందిన వారు ఈ లోకంలో జన్మించి లోక శ్రేయస్సునే కల్పించి నిష్క్రమిస్తారు. వీరి జీవితాలను పరిశీలిస్తే లోకం నుంచి వీరు దేనిని సంగ్రహించలేదని, వారికి అవసరమైనది ఏదీ ఈ లోకంలో లేదనే విషయం తేటతెల్లమవుతుంది. మొదటి కోవకు చెందిన వారు అతి సామాన్యులు. రెండవ కోవకు చెందిన వారు అవతార పురుషులు. విధిలేక సామాన్యులు జన్మిస్తారు. కానీ అవతార పురుషులు లోక శ్రేయస్సు కోసం మాత్రమే తమ ఇచ్ఛ మేరకు జన్మిస్తారు. అవతార పురుషుల బాల్యం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. మరి శారదామాత అవతార పురుషులు కదా, అవతార గ్రహణి. లోకంలో జన్మించాలి 2 కోవలుగా వర్గిస్తున్నట్టు హిందూ మతం. ఈ లోకంలో జన్మించి మన శ్రేయస్సును పెంచుకునే వాళ్ళు ధన్యులు. మనమే మంచివాడు, మనకు బాగుండాలి, వాళ్ళు ఒక్క కోవ చెందుతారు. మరొక కోవ చెందంటే లోకంలో జన్మించి లోక శ్రేయస్సు ఉండాలి. ఇప్పుడు మనం ఏమందరం అనుకుంటాం, మనం అందరం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు, మన భర్త, మన సంసారం బాగుండాలని కోరుకుంటాం. కానీ అవతార పురుషులు అలా అనుకోరు. దేశం అంతా బాగుండాలనుకుంటారు అనమాట, లోకం అంతా బాగుండాలనుకుంటున్నట్ట. ఇది లోక శ్రేయస్కే చూస్తారట. ఇప్పుడు కూడా మన శ్రేయస్సు మాత్రం కాకుండా లోక శ్రేయస్సే చూస్తారట. వాళ్ళకి అది అవసరం ఉందా లేదా అని కాదు. వాళ్ళు ఇంకోళ్ళు మామూలు అతి సామాన్యంగా ఉంటారు. రెండో వచ్చింది అవతార పురుషులు అనమాట. అవతార పురుషులందరూ కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు, లోక శ్రేయస్సు కోసం చూస్తారట. కానీ అవతార పురుషులు మాత్రం లోక శ్రేయస్సు మాత్రమే చూస్తారు. ఇది వాళ్ళు ఇచ్చి మేరకు, అంటే వాళ్ళు ప్లాన్ చేసుకునే వస్తారు. భూమి మీదకి వచ్చినప్పుడే ప్లాన్ చేసుకుని వస్తారట. విశ్వ శ్రేయస్సు కోసం వస్తున్నాం, లోకంలో అందరూ బాగుండాలనుకునే వస్తారు అనమాట. అది
తమ చదువు. జీవితం గురించిన రహస్యం వారికి చిన్ననాటి నుండే జ్ఞాపకంలో ఉంటుందా? అవును. చిన్నతనం నుండి అప్పుడప్పుడు ఈ సత్యం వారి మనస్సులో స్ఫురిస్తూ ఉంటుంది. తరువాత ఆధ్యాత్మిక సాధనల మూలంగా మనస్సు పరిపక్వతను సంతరించుకున్నప్పుడు ఆ సత్యం వారికి సదా ద్యోతికమవుతూ ఉంటుంది. నిజానికి వారిని అవతార పురుషులనడం కంటే వారు తమను మరుగుపరుచుకొని సామాన్యుల్లా జీవిస్తుంటారే, అదే మనకు ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ విషయం శారదమ్మ చిన్నతనంలో కానవస్తుంది. మానవ ముసుగు అవలనున్న ఆమెలోని దివ్యత్వం వ్యక్తమైనప్పుడు దానిలో ఎంత వేగం! అబ్బా! ఈమె చాలా చిన్నప్పటి నుంచి కూడా ఈమె ఒక ఒక రకంగా ఉండేదనమాట. ఒక చిన్న తన జీవిత రహస్యం గురించి ఎప్పుడో మనసులో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది ఆమె. అంటే ఎవరిని గురించి, తన గురించి కాదు, లోకాన్ని గురించి ఆలోచిస్తుంది. ఎవరికి మంచి చేయాలా? ఎవరికి శుభం కలగాలా? అని చూస్తుందనమాట. అది ఆళ్ళ మనసులో ఎప్పుడు అదే మెలుగుతా ఉంటది. ఎవరికి ఏం చేయాలి? ఎవరికి మంచి చేయాలి? ఎవరికి మంచి అంటే వాళ్ళకి నెగెటివ్ యాటిట్యూడ్ ఉండదసలు. పాజిటివ్‌గా ఆలోచిస్తారనమాట. పాజిటివ్‌గా ఆలోచించడమే ఆధ్యాత్మికత. మనసు ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటామో మన మనసు పరిపక్వం అవుద్ది. మనసులోని మలినాలు ఉండవసలు. మనకి రోగాలు, జబ్బులు, నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎన్ని వస్తున్నాయంటే అండి, మనకి లోపల అనుమానాలు, ద్వేషాలు, మలినాలు పెట్టుకుంటాం. అందుకనే వస్తాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ లేవు అంటే జబ్బు లేవు, లేవు అంటే బాగున్నాం అంటే మనం నిజంగా మన పరిపక్వం ఉన్నట్టే. ఈ జబ్బులొచ్చేదంతా కూడా మన నొప్పులు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు అంటుంటాం కదా! ఇవన్నీ మనలోని మలినాలే. మలినాలు లేకుండా ప్రశాంతంగా మన మనసు పెట్టుకొని అందరూ బాగుండాలని కోరుకుంటే మనకి ఏవి రావండి. అవన్నీ మన ధ్యానంలో చెప్తారు మీకు అంతతే. తర్వాత ఈ ఆధ్యాత్మిక సాధన మూలంగానే అంటే ఎప్పుడు కూడా ఆ భగవన్నామం కూడా కాదు. భగవద్ధ్యాసలో అంటే నేనే ఆత్మని, నేనే భగవంతుడు, భగవంతుడు నాలోనే ఉన్నాడు అనుకుని మనసును పరిపక్వం చేసుకుంటే ఎవరి వల్ల కాదు. నీకు ఏ కష్టం వచ్చిందనుకో నా వల్లే నాకు కష్టం వచ్చింది. నీ నష్టం వచ్చిందనుకో నా వల్లే నష్టం వచ్చింది. కానీ ఎవరి వల్ల నాకు వచ్చింది అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎవరు నష్టం చేయలేరు. ఎవరి ప్లాన్ వాళ్ళదే ఉంటది. అందుకని అది తెలుసుకొని మనసును పరిపక్వం చేసుకుంటే అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది. నిజానికి అవతార పురుషులు అంటే అవతార పురుషులు అంటే వాళ్ళే తమను తాను మరుగుపరుచుకుంటారు. తను తిన్నారో లేదో చూడదు. ఎదుటి వాళ్ళు తిన్నారో లేదో చూస్తారు అనమాట. మామూలుగా సామాన్యులాగా ఉంటారు. కానీ మనసు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. అదే మనకి ఎంతో ఆశ్చర్యమైన విషయం. ఈ విషయంలో శారదాదేవి చింతన నుంచి అలాగే ఉండేది. తనకి మానవ ముసుగు అంటే ఈమె మానవ కానీ మామూలు మానవుడు కాదామె. ఆమె దివ్యత్వమైనటువంటి మనిషి అనమాట. మనిషి రూపంలో ఉండేది. కానీ అది తెలుసుకోవడం మనకి ఎంత కష్టమో నిజంగా అది వ్యక్తమైనప్పుడే తెలుస్తుంది దాని దివ్యత్వం. అలాంటి ఆవిడ కాబట్టి అలా జన్మించింది ఆవిడ. ఆ జన్మంతా మనం తెలుసుకున్నాం కదా! అంత దివ్యత్వం కాబట్టి అలా ఆ శంఖ రూపంలో, శబ్ద రూపంలో వచ్చి ఆ దివ్య రూపంలో తల్లిదండ్రులకు కనిపించి ఆ ఇంటికి వచ్చింది అంటే ఆమె దివ్యత్వం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పూజాది కాలలో శారద ఆసక్తి. బొమ్మలు చేయటం, ఆడుకోవటం శారదకు చిన్నతనం నుండే ఎంతో ఇష్టం. దేవతా రూపాలను స్వయంగా తానే రూపొందించి, పువ్వులతో వాటిని అలంకరించి పూజించడంలో ఆమెకు ఎంతో ఆనందించేది. కాళీ, మహాలక్ష్ములై ఆమెకు నచ్చిన దేవతలు. బంకమట్టితో ఆ దేవతల ప్రతిమలు రూపొందించి, పువ్వులతో వాటిని అలంకరించి, నిండు మనసుతో ఆమె పూజ చేయటం కనుల పండుగగా ఉండేది. ఒకసారి జగద్ధాత్రి పూజా సమయంలో దేవి సమక్షంలో కూర్చొని దేవితో తాదాత్మ్యం చెంది మైమరిచిపోయి బాహ్య ప్రపంచాన్ని విస్మరించి చాలా సేపు అలాగే కూర్చుండిపోవటం తటస్థించింది. హ్మ్. పూజ మొదలైన కాలాల్లో కూడా పూజ చేసేదట కదా! కొంచెం చాలా ఆసక్తిగా ఉండేదట ఈవిడ. బొమ్మలు చేసేదట. ఆడుకోవడం చిన్నతనం నుంచి ఇష్టం. బొమ్మలతో చేసి ఆడుకోవడం అనేది. ఆ బొమ్మలు కూడా ఎలాంటి దేవతా రూపాలు చేసేదట. చేసి వాటికి మట్టితో చేసి వాటికి పూలతో అలంకరించేదట. ముఖ్యంగా కాళీ, మహాలక్ష్మి అలాంటి దేవతల్ని తెచ్చి చేసేదట. చేసి వాటిని అంచి చక్కగా మనస్ఫూర్తిగా చేసి కన్నుల పండుగ చేసి చక్కగా చూసి పెట్టుకుని ఉండేదట. దానిలో ఒకసారి అలా చేసి చూసుకుంటూ ఆనందాన్ని చూసుకుంటూ ఆనందపడిపోయి ఆధ్యాత్మంలో వెళ్ళిపోయి మైమరిచిపోతాం. ఒళ్ళు పోయి మైమరిచిపోయి అసలు బాహ్య ప్రపంచాన్ని ఎక్కడ ఉన్నానో అని తెలుసుకోకుండా అంటే చాలా సేపు అలా మౌనంగా ఉండిపోయేదట. శ్యామతో తనని గురించి శారద చెప్పింది. ఇంటి పనులతో లో ఇంటి పనులతోనే శారదకు దాదాపు రోజంతా గడిచిపోతున్నట్లుగా చూశాం. ఆమెతో ఎవరు ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పాల్సిన పనే లేదు. చేయవలసిందంతా ఆమె గమనించి బాధ్యతాయుతంగా చేసుకుపోయేది. ఇది శ్యామసుందరికి ఎంతో గర్వకారణం. ఈమె మాత్రం ఈ రకంగా ఉండునట్లయితే పని, పిల్లలు అంటూ నేను ఎంతగా అల్లాడిపోయేదాన్నో. కుమార్తె అంటే కుమార్తె అని చెప్పుకొని గర్వపడేది.
కానీ ఆ కుమార్తె ఒక పలుకు, ఒక సైగ, ఒక చూపు కొన్ని సమయాలలో శ్యామను గందరగోళంలో ముంచెత్తేది. ఈమె నా కుమార్తెనా? లేక ఆమెకు నేనా? ఈ లోకంలో బిడ్డలమా? ఈ గందరగోళం గురించి కుమార్తెనే అడిగివేసేది. అమ్మా శారదా! నువ్వు ఎవరివమ్మా? నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నానే. నిజం చెప్పు తల్లీ. మామూలుగా శ్యామల అడిగితే శారద గంభీరంగా మందహాసం చేసేది. కొన్ని సమయాలలో ఇదేమిటి వింతగా ఉంది. నేనెవరిని? ఇక నేను మరెవరై ఉండాలట. హఠాత్తుగా నాకు 4 చేతులు మొలుచుకొచ్చాయేమిటి అంటూ తెగేసినట్లు బదులు చెప్పి మాట మార్చేసేది. శ్యామసుందరి కూడా దాంతో అప్పటికి అంతా మర్చిపోయేది. ఇలా ఎన్నో సార్లు జరిగింది. చూడండి ఎలా అంటే ఈ శ్యామ చెప్పేదట. శ్యామ అంటే వాళ్ళ అమ్మ శారదామాత రామసుందరదేవి కదా. ఇంటి పనుల్లో చాలా నచ్చేది. అసలు ఎన్ని పనులు చేశారంటే అన్ని పనులు చేసేది. ఆ పని చేయడం కూడా ఏదో చేశానని కాదు, ఒక బాధ్యతతో చేసేదట. అది అప్పుడు ఈ శ్యామ అనుకునేట ఎంతో గర్వం. అబ్బా నా బిడ్డ కాబట్టి ఇలా చేస్తుంది, ఇంతమంది పిల్లల్లోనూ ఈ బిడ్డ ఎంత చేస్తుంది, ఈ రకంగా ఈ రకంగా ఏమో లేకపోతే నేను ఎంత అల్లాడిపోయేదాను, ఈ పిల్ల ఇంత బాధ్యతగా చేస్తుంది నా కుటుంబంలో అనుకునేది. అసలు కుమార్తె అంటే ఇలా ఉండాలి అని చెప్పుకొని గర్వపడేది. కానీ ఒక్క మాటల్లో మాట పలుకు అవన్నీ కూడా చూస్తే కూడా అసలు ఎంతో గందరగోళంగా ఉండేదట. అసలు ఈ అమ్మాయి నా కూతురేనా అన్నట్టు అనిపించేదట. నా కూతురేనా, నాకు పుట్టిన పిల్లేనా ఇలా చేస్తుంది ఇది అని. ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పిస్తే కదా వస్తాయి పిల్లలకి. ఆమె నేర్చుకునే పనులు చేయడంతో చాలా గర్వంగా ఉండేది. అయితే అసలు ఈమె నా కూతురేనా అసలు ఏంటిని అనిపించేదట. ఈ లోకం బిడ్డలమా, అసలు ఏంటి ఇది ఇలా జరగటం ఏంటి, ఈ అమ్మాయి నాకు పుట్టడం ఏంటి అన్నట్టుందంట. అమ్మ శారదా నువ్వు ఎవరమ్మా అని అర్థం చేసుకోలేకపోతున్నానమ్మా అని కూడా అడిగేసిందట. నిజం చెప్పు తల్లి, అసలు నువ్వు నా కూతురువేనా అని అడిగిందట. అయితే అడిగేసరికి శారద గంభీరమ్మ నవ్వి అందట. అమ్మ కొన్ని సమయాల్లో ఇదేమిటి వింతగా ఉంది నువ్వు, ఇదేమిటి వింతగా ఉంది, నేను ఎవరిని, నేను మరెవరై ఉండాలనుకుంటున్నావు నువ్వు, నేను ఎవరిని అనుకుంటున్నావు, నేను మరెవరై ఉండాలట, నాకేమన్నా హఠాత్తుగా 4 చేతులు వచ్చినాయా అంటూ తెగేసి చెప్పేదట. నేను మహాలక్ష్మినా, నేను 4 చేతులు వచ్చినాయా నాకేమన్నా, అంటే ఇంత పని ఎలా చేస్తున్నావు కదా, అందుకని నేనేమో 4 చేతులు రాలేదు నాకు, నేను అంత హఠాత్తుగా అంత అడగాల్సిన ఏముందేమా అని అంటూ తెగేసిన చెప్పేసి మళ్ళీ మాట మార్చేసేదట. దాంతో ఇక ఆవిడ కూడా మర్చిపోయి ఇక ఊరుకునేది అనమాట. అట్లా ఆ రకంగా సార్లు జరిగినాయి అనమాట. నా అదృశ్యంగా తెలియకోకుండానే ఎన్నో దివ్యమైన పనులు చేస్తూ ఉండేది, ఎవరో తెలుసుకోకుండా. అంటే ఈ పిల్ల ఈ పని చేయగలుగుతుందా, చేయలేదు అనుకున్న పని కూడా సునాయాసంగా చేసేసేది. ఎందుకంటే ఆవిడ దివ్యశక్తి కూడా సంపన్నురాలు కదా. అందుకని ఏ పనైనా చేయగలిగిన శక్తి ఆమెకుంది. అందుకని తల్లి ఒకసారి ఆశ్చర్యపోయేదట కూతురు చేసే పనులకి. ఒకసారి శ్యామసుందరి శారద మాటలు పట్టించుకోకుండా ఇలా అంది. అమ్మా నువ్వెవరైనా సరే, ఎన్ని జన్మలెత్తినా అన్ని జన్మలలోనూ నువ్వే నాకు కుమార్తెగా జన్మించాలి. ఆ మాటలు విని శారద ఏమిటేమిటి? ఏమన్నావు? ఇంకా నువ్వు నన్ను కిందకి లాగాలనుకుంటున్నావా? మళ్ళీ వచ్చి నీ పిల్లలనందరినీ చూసుకోవాలి. ఇదే కదా నీ ఉద్దేశ్యం అంది చిరుకోపంతో. ఆ! ఆ! ఏంటమ్మా మళ్ళీ మళ్ళీ రావాలంటున్నావా? అంటే మళ్ళీ మళ్ళీ కిందకి రావాలి కదా. శారదామాత పైకెళ్ళాలి కదా. అందుకని శ్యామసుందరి ఎప్పుడైతే ఈ మాటలు అంటుండావో చాలా మాటలు పడుచుకుని ఇలా ఉందట. అమ్మా నువ్వెవరైనా సరే, ఎన్ని జన్మలు ఎత్తినా సరే నువ్వు నాతోనే ఉండాలి, ఎప్పటికీ నా దగ్గరే ఉండాలి అని అంటే శారద అందట. లేదు లేదు, ఏమంటున్నావు నువ్వు, ఇంకా నన్ను కిందకి లాగుతావా, అంటే జన్మ ఇంకా తీసుకుంటున్నావు అంటే మన కిందకు వచ్చినట్టేనమ్మా. అందరు గుర్తుపెట్టుకోండి, జన్మలు ఇంకా ఇంకా జన్మ పుట్టాలంటే మనం ఇంకా కిందకి జారిపోతున్నాం అని. అందుకని శారదామాత ఎలా జారుతుందో కనుక ఇంకా నన్ను కిందకి లాగాలనుకుంటున్నావా, మళ్ళీ వచ్చి నీ పందలను చూసుకోవాలనుకుంటున్నావా, అది నీ ఉద్దేశం అని కోపంగా అందట. అంటే తను పైకి ఎదగాలనుకుంటున్నా కానీ కింద దిగాలనుకోవట్లేదు. ఇంకా ఎదుగుతున్నాం అంటే జన్మలు తగ్గిపోతాయి. ఎందుకంటే మనం వచ్చి పరమాత్మక బిడ్డలం కనుక పరమాత్మకి ఎక్కువాలి కదా. ఇంకా ఇంకా ఈ చంద్రవందరలో పడి ఇంకా పడి నరకోపన పడి ఉండటానికి ఇష్టపడరు. అందుకని ఆమె తెలియక ఇంకా అనుకున్నాం, ఇంకా నన్ను కింద లాగుదాం అమ్మా, లేదు లేదు ఇంకా నేను కిందకి రావడం లేదు అని చెప్పేసి అనేదట. నాలో మరొకతే. చిన్నతనంలో ఇన్ని పనులు శారద ఎలా చేయగలుగుతుందోనని విస్మయం చెందడం చూశాం. ఈ విషయం గురించి కాలాంతరంలో మాతృదేవి ఇలా చెప్పారు. నిజం చెప్పనా? నా చిన్నతనంలో అచ్చం నాలాంటి బాలికొకతి ఎప్పుడూ నాతో ఉండేది. నేను వెళ్ళే ప్రతి చోటికి ఆమె కూడా నాతో వచ్చేది. నాతో మాట్లాడేది, నవ్వేది, వేడుకలు, వినోదాలు, తమాషాలు చేసేది. నా పనుల్లో పూర్తిగా నాకు సహాయం చేసేది. కానీ మరెవరైనా వస్తే మటుకు మాయమైపోయేది. నాకు 10, 11 వచ్చేదాకా అలానే జరిగింది. శారద పశుగ్రాసం కోయడానికి వెళ్ళేది. చెరువులలో దిగి కొంచెం కోసి గట్టు మీద ఉంచేది.
ఆ అమ్మాయి మరింత గ్రాసాన్ని సిద్ధం చేసి ఉంచేదట. ఓర్ని! ఈమెతో కూడా చిన్నతనంలో ఒక్కొక్క తనలాగే ఉండేదట ఇంకో అమ్మాయి. కానీ ఎవరికీ కనపడేది కాదు. ఈమెకి మాత్రమే కనపడేది. అన్ని పనులు శారద చేస్తుంది విశ్వనాథన్ చూసారు కానీ, ఈ విషయం చాలా గురించి మాతృదేవే చెప్పారట. లేకపోతే మనకు తెలీదు. యాక్చువల్‌గా ఇతరులకి తెలీదు. ఎందుకంటే అచ్చం తనలాగే ఒక భార్య తనతో ఎప్పుడూ ఉండేదట. తనెళ్ళే ప్రతి చోటికి ఆమె కూడా వచ్చేదట. తనతోనే మాత్రమే మాట్లాడేది. తనతోనే నవ్వేది, తనతోనే వేడుకలు చేసి వినోదాలు చేసుకునేవారట. ఎంత ఎప్పుడు తనకే సహాయం చేసేదట. మరి ఎవరైనా వస్తే కనిపించేది కదా! అట్లా 11 ఏళ్ళు వచ్చే వరకు అమ్మకి 11 ఏళ్ళు వచ్చే వరకు శారదామాతకి ఆ అమ్మాయి పక్కనే ఉండేదట. అన్ని పనులు చేస్తూ ఉండేదట. ఆ తర్వాత వెళ్ళిపోయింది. అంటే పశుగ్రాసం కోస్తే పశువులకు దానం గడ్డి కోస్తారు కదా! కోసినప్పుడు కూడా ఈమె కొంచెం కోస్తే ఆమె ఇంకో కొంచెం కోసేదట. అంత గట్టు పక్కన పెట్టేదట. అందుకే ఆ విధంగా ఈమె అస్తమానం సాయం చేస్తా అని ఆమె అంతర్వాణి అనమాట. ఇంకా వేరే వాళ్ళకి కనపడేది కాదు కనుక ఆ మంత్రంతో పాటు ఇలా ఉండేదనమాట. దిశక్తి ఉన్న వాళ్ళకి అలాగే జరుగుతుంది అనుకోవాలి మనం. సకులు చిన్నతనంలో శారద జీవితంలో అనేకసార్లు జరిగిన మరొక మానవాతీత సంఘటనను ప్రస్తుతం పరికిద్దాం. పూర్వ పరాక్రమంలో ఇది తర్వాత రావలసి ఉంది. శారద వివాహం తరువాత ఇది జరిగింది. ఆమెకు అప్పుడు 13 ఏళ్లు ఉండవచ్చు. ఆ సమయంలో కామర్పూర్‌లో అత్తగారి ఇంట్లో ఉంది. ఇంటి పెరటి తలుపులు తీస్తే సన్నని దారి. సామాన్యంగా స్త్రీలు ఆ దారినే ఉపయోగించేవారు. ఆ దారి గుండా కాస్త దూరం పోతే హల్దార్‌పూర్ చెరువు వస్తుంది. స్నానానికి, త్రాగునీటికి ఆ చెరువు పైన ఆధారపడేవారు. లజ్జా స్వరూపిణి అయిన శారదామ ఇతరుల కంట పడకుండా ఉండాలని తెల్లవారుజామునే స్నానానికి బయలుదేరింది. తలుపు తెరిచి బయటకు రాగానే ఇంత చీకటిలో ఎలా ఒంటరిగా వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది. పోవాలా వద్దా అని తటపటాయిస్తుండగా హఠాత్తుగా ఎక్కడ్నుంచో 8 మంది స్త్రీలు వచ్చారు. శారద కూడా ఇక వెనకాడక బయలుదేరింది. వెంటనే ఆ స్త్రీలలో నలుగురు శారదను ముందు నడవసాగారు. తక్కిన నలుగురు ఆమెను వెంబడించారు. ఇలా అందరూ స్నానం చేసి అదే విధంగా తిరిగి వచ్చారు. శారద ఇల్లు చేరుకోగానే ఆ 8 మంది మాయమైపోయారు. కా హ్మ్. కామార్పుకూర్‌లో శారద ఉన్నన్ని రోజులు ఇదే విధంగా జరిగింది. వీరెవరు అనే ఆలోచన శారదకు రాలేకపోలేదు. కానీ ఆమెకి ఏది అంతుపట్టలేదు. వారిని వారిని దాని గురించి అడగనూ లేదు. ఓకే. ఓకే. అష్టసఖులు అట. అష్టసఖులు అంటే 8 మంది స్నేహితురాళ్ళనమాట. చిన్నతనంలో శారద జీవితంలో అనేక సార్లు జరిగింది. అది అంటే మామూలుగా మానవులకి ఎవరు జరగనటువంటి ప్రత్యేకమైన సంగతి ఇది. అంటే ఇది తర్వాత రావాల్సొచ్చింది. శారద వివాహం తర్వాత ఇది జరిగిందట. అంటే శారదకి చిన్నప్పుడే పెళ్లయిపోయింది. ఏదన్నా ఆమెకి అప్పుడు 13 ఏళ్ళు ఉండొచ్చట. అంటే పెళ్లి అయిన తర్వాత సంగతి ఇది. ఆహ్, ఆ సమయంలో కామార్పూర్‌లో అత్తగారింట్లో ఉంది. ఆహ్, అప్ప అత్తగారింట్లో ఉన్నప్పుడు ఇంటి పెరట్లో తలుపు తీసుకొని సన్నం దారిందట అక్కడ. సామాన్యంగా స్త్రీలు ఆ దారినే ఉపయోగిస్తారు. ఈ దారి గుండా కాస్త దూరం పోతే హాల్దార్‌పూర్ చెరువు వస్తుందట. స్నానానికి, తాగడానికి నీరు చెరువుపై ఆధారపడేవాళ్ళు. అందుకని లజ్జాస్వరూపిణైనటువంటి ఈ శారద ఇతరుల కంట పడకుండా అంటే చాలా సిగ్గు స్వభావం ఉండేదనమాట. అందరికి కనపడాలని ఇష్టపడేది కాదు. అందుకని ఇద్దరు కళ్ళకుండా సన్నదారిలో వెళ్ళిపోయి తెల్లవారుజామున వెళ్ళిపోయి స్నానానికి వెళ్ళిపోయేదట. తలుపు తెరిచి బయటకు రాగానే మరి ఇంత చీకటిలో ఎలా వెళ్ళాలి అనే ఆలోచన వచ్చేది. పోవాలా వద్దా అని తటపటాయిస్తుండగా హఠాత్తుగా ఎక్కడి నుంచో 8 మంది స్త్రీలు వచ్చారట. ఈ చీకటిగా ఉంది. సన్నటి దారి. ఎవరో ఆ టైంలో బయటికెళ్ళాలి. మరి బయటికెళ్ళాలంటే ఎట్లా వెళ్దామా? వద్దా? అనుకునే టైంలో ఆలోచిస్తా ఉన్నంట. ఈ చీకట్లో వెళ్ళొచ్చా? లేదా? ఆ టైంలో 8 మంది స్త్రీలొచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. శారద కూడా ఇక వెనకాడక బయలుదేరింది. 8 మంది ఉన్నప్పుడు ఇంకా ఎందుకు మరి ఆలోచించడం అనుకుంది. వాళ్ళతో బయలుదేరింది. వెంటనే ఆ స్త్రీల్లో నలుగురు శారద ముందు నడిచారట. నలుగురు ఆమె వెనకాలున్నారు. అందరూ వెళ్లి స్నానం చేసి అదే విధంగా తిరిగొచ్చారు. శారద ఇల్లు చేరుకోగానే 5 మంది మాయమైపోయారు. మళ్ళీ లేరిక. కమార్పూర్‌లోని శారద ఉన్నన్ని రోజులు ఇదే విధంగా జరిగింది. వీరెవరు అనే ఆలోచన శారదకు వచ్చింది. రాకపోతే కానీ ఆమెకి ఏది పట్టేది కాదు. వాళ్ళ గురించి అడగలేదట. చూడండి దివ్యశక్తి వాళ్ళకి అలా కనపడుతుందేమో. వాళ్ళొచ్చి సాయం చేసేవారన్నమాట. ఆమె భయపడుతోంది రావడానికని. ఆ 8 మంది వచ్చి ముందు నలుగురు, వెనకమాల నలుగురు ఉండి ఆమె స్నానానికి తీసుకెళ్ళి తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోయేవాళ్ళనమాట. వాళ్ళెవరో అని ఆలోచన లేకుండా ఉండేది. ధైర్యం వచ్చేదనమాట. వివాహం కాలక్రమంలో శారదమ్మ 11 ఏళ్లు వచ్చేదాకా చూసాం. కానీ ఈ కాలఘట్టంలో జరిగిన ఎంతో ముఖ్యమైన సంఘటన గురించి ఇంతదాకా ప్రస్తావించలేదు. అదే శారదమ్మ వివాహం. శారదల లోకశ్రేయస్సుకై జన్మించిన మహాత్ముల జీవితాలలో ఒక మామూలు సంఘటన కూడా కారణం లేకుండా
అంతరార్థం లేకుండా జరగదు. అందువల్ల ఆమె వివాహమనే ఈ సంఘటనను మామూలుగా ఘటనగా భావించరాదు. ఈ వివాహం జరగడంలోని అనేకానేక అంతర్థాలను అవగతం కోరితే శ్రీరామకృష్ణుల దివ్యమయ జీవితాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అగ్ని దాని దాహక శక్తిలా శారద జీవితం గురుదేవుల జీవితంతో అభిన్నమైనది కనుక. ఉహు. ఈ కార్యక్రమంలో శారదా వివాహం జరిగింది. అది 11 రోజులు వచ్చే వరకు చూశారట. కానీ ఈ సార్లతో జరిగిన సంఘటన కింద ఈ శారద వివాహం ఏంటంటే అంటే శారద లోకశ్రేయస్సుగా జన్మించిన మహాత్ముల్లో ఈమె ఒకటి. ప్రపంచ శాంతి కోసం పుట్టిన అమ్మాయి. లోక శ్రేయస్సే ఆమెకి. దానికోసం లోక శ్రేయస్సు కోసమే పుట్టింది శారదమాత. ఇది ఒక మహాత్మురాలు. ఎంత దీనికి ఏదో ఒక అర్థం లేకుండా ఉండదు. ఏదైనా ఒక జీవితం ఉందంటే ప్రతి ఒక్కళ్ళకి ఆత్మ అంతరార్థం ఉంటుంది. అర్థం పర్థం లేకుండా ఉండదు కదా. అర్థం అంతరార్థం రెండు ఉంటాయి. అందువల్ల వివాహం అనే సంఘటన మామూలుగా ఇదేంటో ఏదో మామూలుగా పెళ్లిలాగా అనుకోకూడదు. వివాహం ఒక అర్థం ఉంటుంది అనమాట. ఒక ఎంతో అంతరార్థం, అంత అర్థము అంతరార్థం రెండు ఉన్నాయి వివాహంలో కూడా. ప్రతి ఒక్కరి దాంట్లోనూ ఉంది. ఈమె వల్లనే కాదు, మనకందరికి కూడా ఉంది. కానీ అది మనం తెలుసుకుంటే ఒక రకంగా ఉంటుంది, తెలుసుకోకపోతే ఇంకో రకంగా జరుగుతుంది. ఆ శ్రీరామకృష్ణుల దివ్యమయ జీవితాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అగ్ని, వివాహం అనే అగ్ని, దాని దహశక్తి అంటే అగ్నికి ఆ రెండు మంట ఉందంటే దానికి కట్టెలు కూడా కావాలి. అలాగే అది అగ్ని ఇదే కంటిలాగా ఈమె సాదా జీవితం కూడా గురువు జీవితం భిన్నమైంది కాదు. రెండు జీవితాలు ఒకటే కనుక ఆ ఇద్దరికే వివాహం జరిగిందన్నమాట. నేను మనం కూడా చెప్పాను కదా, రామకృష్ణ వంశే చెప్తారు పెళ్లి చేయాలంటే నాకు పెళ్లి వద్దంటే పెళ్లి చేయాల్సిందే కానీ బలవంతంగా పెళ్లి చేస్తే అయితే ఫలానా చేసేటైతే ఫలానా ఊళ్ళో కామార్పూర్ అనే దాంట్లో ఒక అమ్మాయి అంత సారదా అనే అమ్మాయి చేయండి అని చెప్తాడు. అలాగే ఆమె కూడా అది ఫలానా చాటిలో ఉన్నా అంటే నేను చేసుకుంటాను అంతేట. ఎందుకంటే వాళ్ళకి విశ్వం కల్పించింది వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు అయిపోతాయి అనమాట. అనుకోకుండా అయిపోతాయి. వాళ్ళు చేసుకుంటామని అనుకోరు. ఒకళ్ళకొకళ్ళు చూడకుండానే ఈమెకి తన భర్త అక్కడ ఉన్నాడని తెలుసు, ఈమె తన భార్య అక్కడ ఉందని తెలుసు. అంటే భార్యాభర్త సంబంధం లోకం ప్రకారం లేకపోయినా కూడా వాళ్ళిద్దరికి భౌతిక సంబంధం లేదు కానీ అంత సౌందర్యం ఉంది వాళ్ళిద్దరికి. ఆ లోపల అర్థం ఉంది బట్టి వాళ్ళిద్దరు ఆత్మలు ఒకటే. ఎక్కడున్నా ఇద్దరు ఆత్మలు ఒకటే కనుక ఇద్దరు ఆత్మ ఒకసారి కలవాలి కనుక వాళ్ళిద్దరికి ఆ రకంగా వివాహం అయిందట. భగవాన్ శ్రీరామకృష్ణులు అవతార పురుషుల కీర్తి ఆచంద్ర తారార్కం. యశస్సు, కీర్తి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి తాత్కాలికమైనది, మరొకటి ఆచంద్రార్క తారకమైనది. విద్య, కళలు, విజ్ఞానం, సేవ, మతం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా వాటిల్లో కొందరు నిష్ణాతులు వస్తారు. తాము జీవించి ఉన్నప్పుడే కొందరు జీవితాలలో స్ఫూర్తిని కలిగిస్తారు. కొందరికి ఆరాధ్యనీయులవుతారు. ఆ తరువాత నిష్క్రమిస్తారు. నిష్క్రమణాంతరం వారి ఆదర్శాలు కొంతకాలం ప్రాచుర్యంలో ఉంటాయి. కొందరిని జనం తమ నేతగా గుర్తుంచుకుంటారు. కానీ అది జాతీయ పతాకానికి మనం కనబరిచే గౌరవం లాంటిది మాత్రమే. వారి జీవితాలు ఇతరులకు ఆదర్శప్రాయం కాజాలదు. వారిలా తమ జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి ఎవరు ఉత్సుకత చూపరు. కాలక్రమంలో జనం వారిని పూర్తిగా మర్చిపోవడం కూడా కద్దు. ఈ కోవకు చెందిన నేతలు వారి యశస్సు తాత్కాలికాలు. ఈ అవతార పురుషులు అనమాట. ఇప్పుడు ఈ భగవాన్ శ్రీరామకృష్ణుడు అంటే అవతార పురుషుడు కదా. ఆయన కీర్తి ఆచంద్రార్కం. అది ఎప్పటికీ ఉంటుంది. ఆ చంద్రుడు ఉన్నంత కాలం ఉంటుంది అనమాట. అంటే యశస్సు, కీర్తి 2 రకాలుగా ఉంటాయి. అంటే బాగా యశస్సు అంటే గొప్పది, కీర్తి అందరికి మామూలుగా ఉండేది. అట్లా ఈ ఒకటి ఆచంద్రార్కం, యశస్సు అనేది ఆచంద్రార్కం, కీర్తి అనేది తాత్కాలికం. అట్లా విద్య, కళలు అన్నీ ఉంటాయి అనుకోండి. ఏ రంగాన్ని తీసుకున్నా సరే కొందరు నిష్ణాతులు ఉంటారు. కొంతమంది ఎడ్యుకేషన్లో బాగా ఉండొచ్చు, కొంతమంది కళల్లో బాగుండొచ్చు, కొంతమంది సైన్స్లో బాగుండొచ్చు, కొంతమంది సేవలో. ఆ రకంగా కొంతమంది ఎన్నో రకాలుగా కొంతమంది కొన్ని నిష్ణాతులు అవుతారు. అన్నిట్లోనూ అందరూ ఉంటారు కానీ కొన్నిట్లో కొంతమంది ఉంటారు. అయితే కొందరేమో తాను జీవించినప్పుడే కొంత జీవితం కలిగిస్తారు. జీవించినప్పుడు మాత్రం గొప్పవాళ్ళు అంటారు. ఆ జీవించి అయిపోయిన తర్వాత మర్చిపోతారు కూడా. కొందరికేమో ఆరాధ్య జీవితం ఉంటుంది. అయ్యో వాళ్ళు లేకపోయినా సరే, ఇప్పుడు చూడండి మన పత్రి గారు ఉన్నారంటే, సుభాష్ పత్రి గారు ఆయన పోయిన తర్వాత ఆయన ఎంతో మంది మేల్కొల్పుతున్నారు అని మనం ఇప్పుడు అందరం అనుకుంటున్నాం. అట్లా ఆరాధ్య అలాంటి వాడు. కానీ నెక్స్ట్ ఆయన పోయిన తర్వాత కొంతమంది మర్చిపోతారు. ఆ మర్చిపోవడం మామూలు వాళ్ళ కింద. కానీ కొంతమందిని మాత్రం నిష్ణాతులు మాత్రం ఎవరు మర్చిపోలేరు. వాళ్ళు ఆదర్శప్రాయంగా ఎప్పటికీ ఉంచుకుంటారు. అలా సూపర్ కాలకు పూర్తిగా మర్చిపోవడం కూడా ఉంది. ఆ పొందిన యశస్సు కొంతమంది ఎంతో గొప్ప పేరు పొందినటువంటి వాళ్ళని కూడా మర్చిపోతుంటాం అనమాట. ఈ రామకృష్ణ పరమహంసని ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నాం మనం?
శారదామాతని రాసిన ఇప్పుడు పుస్తకం చూసి చదువుతున్నాం కానీ అంతకుముందు మనకేం తెలుసు? అది ఎన్నేళ్ల కింద, ఎన్ని సంవత్సరాల కింద జరిగిన సంగతి మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. మరి దీళ్ళ గురించినటువంటి ఎసెస్ మరి ఎంతో ముందు ఎప్పుడో సంవత్సరాల కింద, ఎన్ని సంవత్సరాల కింద మనం చదివి ఉండాల్సింది కదా తెలుసుకున్నాం. అంటే కొంతమంది మర్చిపోతున్నాం అనమాట. వాళ్ళ ఎసెస్ ఎక్కడే పోదు. మనం మర్చిపోయినంత మాత్రతోటి వాళ్ళ గౌరవాలు అయింది, వాళ్ళు చేసిన పనులు ఎక్కడికి పోవు. అది ఎప్పటికి చిరకాలం ఉండిపోయేటటువంటి ఎసెస్ వాళ్ళది. మరొక కోవకు చెందిన వారున్నారు. వీరు జీవించి ఉన్నప్పుడు ఏ కొద్ది మందో వీరిని అవగతం చేసుకోగలుగుతారు. వారి జీవితాలు నిరాడంబరంగా గుర్తింపునకై ఎటువంటి ప్రకటనలు లేకుండా గడుస్తాయి. కానీ నిష్క్రమణానంతరం వీరి ఆదర్శాలు, ఉపదేశించిన సనాతన సత్యాలు విశ్వరూపం దాల్చి లోకానికి ఆవర్తిస్తాయి. కాలక్రమంలో కోట్లాది మంది జీవితాలను ఆదర్శప్రాయంగా మలుస్తాయి. వీరి యశస్సు ఆచంత్రార్కారకం. కాలం ఈ యశస్సును కించిత్ కూడా తగ్గించలేదు. ఇటువంటి మహాపురుషుడిగా ఇటీవల కాలంలో మన మధ్య అవతరించిన వారే భగవాన్ శ్రీ రామకృష్ణులు. అది శ్రీరామకృష్ణుడు చెప్తున్నారు. వీరు జీవించున్నప్పుడు ఎంత అనుకుంటారు, కానీ వాళ్ళ జీవితాలు చాలా నిరాడంబరంగా ఉంటాయి. పెద్ద పెద్ద బట్టలు వేసుకుని, ఇంత సెంట్లు పూసుకుని రోడ్ల మీదకి వచ్చి తిరగరు. ఉపన్యాసాలు ఇవ్వరు. వాళ్ళకి నా కోసం నన్ను గుర్తించండి మీరు అందరూ, నేను పెద్ద గొప్ప అవతార పురుషులు అని చెప్పుకోరు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చూసి వాళ్ళకి సన్మానాలు చేస్తారు వీళ్ళు. తర్వాత వాళ్ళు కాలక్రమ కోట్లాది మంది జీవితాలు అలాగే అభిప్రాయంగా ఉంటాయి. వాళ్ళు పోయిన తర్వాత అయ్యో వాళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళ గురించి తెలుసుకుంటారు అనమాట. అందుకంటే ఆ గొప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి యశస్సు ఆ చంద్రుడు ఉన్నంతకాలం వాళ్ళ యశస్సు ఉంటూనే ఉంటుంది. ఆ యశస్సుని ఎవరు తగ్గించలేరు కూడా, కొంచెం కూడా తగ్గదు. అటువంటి మహాపురుషుల జీవితంలో కలిసినటువంటి వాడే మనం చెప్పుకున్నటువంటి భగవాన్ శ్రీకృష్ణ, శ్రీ రామకృష్ణ ప్రభులు. రామకృష్ణ పరమహంస అవుతారు. రామకృష్ణ పరమహంస. ఆయన పరమహంస అయ్యారు అంటే ఆయన భక్తి ఎలాంటిదో మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఆయన కారణజనుడు. ఆయన పుట్టుకతోనే కారణజనుడు. పుట్టిన దగ్గర నుంచి ఆయన ఏమి భోగవిలాసాలు పడలేదు, భౌతికతానికి అసలు ప్రయత్నించలేదు. ఆయన ఆత్మస్వరూపుడు. ఆయన ఆత్మ తెలుసుకున్నాడు. అతను ఏంటో అతను తెలుసుకున్నాడు. ఆయన ఆత్మలోనే ఉండేవాడు, ఆత్మలోనే జీవించాడు. ఆయన లోక శ్రేయస్సు కోసమే చూశాడు. ఆయన ఎప్పుడు కించిత్ కూడా తన గురించి తను పట్టించుకోలేదు. నా మాతలు, మా చెల్లెలు అని కూడా ఏం పట్టించుకోలేదు. ఆయన ఏంటి, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేనేం చేయాలి, నేను చేయవలసిన కార్యక్రమం ఏంటి, ఈ అమ్మ ఏంటి, నేనేంటి అసలు అని తనలో తను తర్పించుకుని తన ఆత్మతోనే జీవించాడు కనుక ఆయన గొప్ప కారణజన్ముడు అయ్యాడు అనమాట. అలాంటి గొప్ప వారిని గురించి మనం తెలుసుకోవడం వల్ల మనకు ఆత్మ కూడా అభివృద్ధి చెందుతుంది, ఆత్మ ఆనందం కలుగుతుంది అన్నమాట. అలాంటి వాళ్ళ గురించి ఇలాంటి స్టోరీలు చదువుకున్నందుకు మనకు కూడా ఆత్మ అభివృద్ధి చెందుతుంది అన్నమాట. గురుదేవుల గురించి, ఆయన మహజ్జీవితం గురించి అనేక పుస్తకాలు వెలువడ్డాయి. ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. కానీ ఆయన నేటికి సమగ్రంగా ఎవరికీ అవగతం కాని వారుగానే ఉన్నారనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అవును మిత్రులారా, ఆయనను ఇకపైన లోకం సమగ్రంగా అవగతం చేసుకోవాల్సిన అగత్యం ఉంది. కాలగతిలో ఏం తెంచినా ఎందరెందరో దర్శులను, వారి జీవితాలను చరిత్ర మన ముందు ఉంచింది. ఎవరి నీడన నేను జీవించానో, ఎవరి పాదపద్మాల మూల కూర్చొని అంతా నేర్చుకున్నానో, ఆ శ్రీరామకృష్ణులకు, ఆయన దివ్య ప్రకాశానికై దీటైన మరొక జీవితాన్ని నేను చూడలేదు. సాటిలేని మహజ్జీవితంతో ఆయన తృప్తి పొంది, ఆ జీవితానికి భాష్యాన్ని తెలిపే బాధ్యతను ఇతరుల మీద వదిలేశారు అన్నారు స్వామి వివేకానంద. అది కూడా చదివేశాయి. ఆయన జీవిత చరిత్రలు అనేకం వెలువడినందువలన ఇక్కడ ఆయన జీవిత విశేషాలను వివరంగా పొందుపరచడం లేదు. శ్రీ శారదామాత జీవితం ఏ రీతిలో ఆయన జీవితంతో సమ్మిశ్రితమై ఒక వినూత్న సందేశాన్ని లోకాన్ని అందించిందో ఆ విషయాన్ని మాత్రం శక్తి మేరకు ఇక్కడ తెలుసుకోబోతున్నాం. గురుదేవులందరికీ అసలు అది గురుదేవుల గురించి అంటే శ్రీరామకృష్ణ గురించి నా జీవితం ఒక మహజ్జీవితం. అది పిచ్చోడు అనుకున్నారు అందరూ. అతని ఎప్పుడు అక్కడ పూజ చేసుకుంటా ఉంటే ఏదో పిచ్చోడు అనుకునేవారు. ఎవరిని పట్టించుకునేవాడు కాదు కదా. గడ్డాలు మీసాలు ఉంటే పట్టించుకునేవాడు కదా, ఎవరిని గురించి పట్టించుకునేవాడు. అనే పుస్తకాలు వచ్చాయి ఆయన గురించి. అయినా కానీ ఎవరో అంత దానిగా పట్టించుకుని గట్టిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. కానీ ఆయన ఇక లోకం సమగ్రంగా అవగతం చేసుకోవాల్సిన, యాక్చువల్గా ఆయన గురించి తెలుసుకోవాలని అగత్యం ఉంది. కానీ కాలగతిలో ఎంతో మంది వస్తారు, పుడతారు, పోతారు. కానీ ఆ జీవిత చరిత్రలు అంతా కూడా ముందు ఉంచుతారు. కానీ ఎవరి నీడని వాళ్ళు జీవించానో, ఎవరి పాద పద్మాలు కూర్చుని అంతా నేర్చుకున్నానో ఆ శ్రీరామకృష్ణుడు ఆయన దివ్యత్వానికి దీటైన మార్కు జీవితాన్ని చూడలేదని ఒక ఆయన చెప్తున్నారు అనమాట. ఈ రామకృష్ణ యొక్క యాక్చువల్గా ఆయన సంగతి కనుక అర్థం చేసుకుంటే
అసలు అంత దివ్యమైనటువంటి మనిషి ఇక్కడ ఉండడు. ఎంతో దివ్య ప్రకాశించినటువంటి జీవితాన్ని అనుభవించాడు. ఆయన మాటలు విని, ఆయన చేసే చాటలు కానీ చూస్తే మహజ్జీవితం అది. ఎంతో తృప్తి పొందిన జీవితం అది. ఆ జీవితానికి బాధ్యత ఇతని మీద వేసాడు. ఎవరో స్వామి వివేకానంద. యాక్చువల్లీ స్వామి వివేకానందకి ఇక్కడ ఒకటి చెప్పుంటాను. స్వామి వివేకానంద అది రామకృష్ణ వారికంట ఒక శిష్యుడు కావాలనుకున్నాడు. కావాలనుకోలే, అసలు ఎవరికైనా చెప్పాలని ఉండేది ఆయనకి. ఈ వివేకానందుల వారికి ఏంటి నరేంద్ర పేరు అసలు. ఆయన అంట భగవంతుడి పుస్తకాలు ఫిలాసఫీ చదువుతున్నప్పుడు చాలా సమయస్ఫూర్తి అయిన కుశాగ్ర బుద్ధి వివేకానందుడు చాలా తెలివైన వాడు. ఒక్కసారి పుస్తకం చదివితే మళ్ళీ ఇంకోసారి చదవక్కర్లా. చిన్నప్పుడు అంట తల్లి ఒక శ్లోకం చెప్పి ఈ శ్లోకం చదివి తర్వాత పైకి రాబాక అందట కింద ఆ భగవంతుని ఏమైనా చూసారా అని అడిగాడు అందరిని అడిగితే బాగా చదువుకున్న వాళ్ళని పెద్దవాళ్ళని తెలివిగల వాళ్ళని కూడా అడిగితే భగవంతుని చూసావంటే నేను చూడలేదన్నారు. చూడలేదంటే వీళ్ళని రవీంద్రనాథ్ ఠాగూర్ని అడిగాట. ఆయన నాకు తెలియదు అన్నట్టు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఫాదర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ని అడగండి, ఆయన మహాత్మాని పిలుస్తారు, అందరూ ఆయన దగ్గరికి అడిగితే చెప్తారు అన్నాడు. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ దగ్గరికి వెళ్ళి వివేకానంద అడిగారట, భగవంతుని మీరు చూసారా అన్నాడు. నేను చూడలేదు కానీ బాబు చూసిన వాళ్ళని గురించి చెప్తాను అన్నాడు. చెప్పండి అన్నాడు. అంటే ఇక్కడ కలకటా దగ్గరికి వెళ్ళి అక్కడ మఠం ఉంది, ఆ మఠంలో ఉంటారు రామకృష్ణ పరమహంస ఉంటారు, ఆయన చూశాడు దేవుడిని, వెళ్ళి చూడన్నాడు. అయితే వెళ్తానని గవ్వ వెళ్ళిపోయాడు అన్నమాట అక్కడికి. ఆ మఠం వెళ్ళి వస్తా అంటే అట్లా తలుపు తీసుకునేసరికలానే రామకృష్ణ గారు రానాయన అంటాడు. ఎదుర్కొంటాను వెంటనే నరేన్ రా అంటాడు. అంటే ఆయనకిట తెలిసి ఈయన పేరు అసలు తెలియదు, ఎప్పుడు తెలియదు కూడా తెలియదు. ఆయనకి ఈయన తెలియదు, ఈయనకి ఆయన తెలియదు ఆయన అంటాడు. అయితే లేదు నేను రావడం కాదు, నువ్వు భగవంతుని చూసావని అడుగుతాడు. నేను చూసాను అంటాడు. అంటే నాకు చూపిస్తాను. ఏది ఎలా చూపిస్తా ఎలా ఉంటాడో చూపిస్తున్నట్టు. నేను నీలో చూస్తున్నాను భగవంతుని అంటాడు అనమాట. నీలోనే భగవంతున్నాడు, నాలోనే భగవంతున్నాడు, చూపిస్తాను అంటాడు. అలాగా ఆ మొక్క అనేసరికల్లా నీకు వెంటనే ఆయనకి అసలు ఆ జ్ఞానం అంతా వచ్చిందంటే భగవంతుడు ఎలా ఉన్నాడు తెలిసిపోయిందన్నమాట. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో లేడు. భగవంతుడు మనం ఏమనుకుంటాం, భగవంతుడు ఎక్కడో తిరుపతిలో ఉన్నాడు, భగవంతుడు కాశీలో ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు అనుకుంటాం. కానీ భగవంతుడు మనలోనే ఉన్నాడు అనే సంగతి ఒక్క విషయంలో చెప్పగానే తెలిసిపోయింది అనమాట. ఇంకా అలాంటి మహానుభావుడు ఒక జీవితాన్ని తెలుసుకున్నాడు నరేన్ అంటే వివేకానంద కూడా అనమాట. అట్లాగే అందరు కూడా ఒక జీవితాన్ని చూడలేరు. జీవితాన్ని భాష అని చెప్పినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ వివేకానంద మాట చెప్పాడు అనమాట. ఇది అసలు ఆ జీవితాన్ని భాష అనేది బాధ్యత ఇతరుల మీద తెలుస్తాడు. మీరు అంతా కూడా తెలుసుకోవాలి. ఎవరిని కూడా ఆయన ఏమంటే మీరు చదవటం కాదు, తెలుసుకోవాలి. చిన్నతనం నుంచి కూడా మనం తెలుసుకోవాలని కుతూహలం ఉండాలి. అంతేగాని వాళ్ళెవరో చెప్తారులే వీళ్ళెవరో చెప్తారులేని కాదు, మనం తెలుసుకోవాలని ఉండాలి. ఎందుకంటే మనమే తెలుసుకుంటేనే మనకు వస్తుంది తెలియదు, కానీ ఇంకెవరినో తెలుసుకుంటే రాదు. మనం తెలుసుకోవాలి అనమాట. అందుకని ఆ విధంగా ఈ రకంగా జీవిత చరిత్రలు అనేకం ఉన్నాయి. ఆ రకంగా జీవిత విశేషాలు ఎంత రాశాడో ఆయన. శారదాదేవి జీవితంలో కూడా ఆయన జీవితంలో సమర్థమైన ఒక వినూత్న సందేశానికి లోకానికి అందించిన విషయాన్ని శక్తి మేరకు తెలుసు. యాక్చువల్లీ ఆయన శ్రీరామకృష్ణే కాదు, ఇంకా శారదామాతను గురించి కూడా ఆయన తెలుసుకుని రాశారు. ఆ రకంగా అనమాట ఎంతో గొప్ప సంబంధం ఉందన్నమాట శ్రీరామకృష్ణుడికి ఈ వివేకానంద వారికి కూడా ఎంత గొప్ప శిష్యం ఉంది. ఆ సత్యాన్ని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళలో ఆ రోజుల్లో వివేకానందుడు మాత్రమే ఉన్నాడు అనమాట. అందుకని వివేకానందుడు ఎంతో తెలుసుకుని నేర్చుకుని ఈ దగ్గర ఎంతో శక్తిని గ్రహించి కుశాగ్ర బుద్ధితోటి ఆయన విదేశాలకు కూడా వెళ్ళి విదేశాల్లో కూడా చెప్తాడు అనమాట. విదేశాల్లో అంటే చికాగో వచ్చి చెప్తాంటే తెలుగు కాదు మనకి మతభేదాలు లేవు అని చెప్పినప్పుడు నేషనల్ రిలీజియస్ డే అని చెప్పి పెట్టారు చికాగోలో. ఆయన పిలిస్తే ఆయన మాట్లాడడానికి ప్లేస్ ఇవ్వరట. మాట్లాడడానికి నీకేం తెలుసున్నట్టే అంటే, ఎందుకంటే ఏదో మనకి ఇండియన్స్ అంటే టర్బన్ కట్టుకుని పంచి కట్టుకుని ఉన్నాడు కదా, తల మీద తలపాగా కోట్ వేసుకుని కింద పంచి కట్టుకునేవాడు. మరి ఇక్కడేమో ప్యాంటు షర్ట్లు అన్ని వేసుకుంటారు కదా. ఆ రోజుల్లో మరి ఎంతో అవమానంగా ఉండేది అనమాట ఇండియన్స్ డ్రెస్ చూసే వాళ్ళకి. ఈడేం మాట్లాడతాడు అనుకున్నారు. ఆయన వెంటనే లేచి నుంచి మై డియర్
సిస్టర్స్ బ్రదర్స్ అనగానే ఆశ్చర్యపోయారట. వాడు ఏదో జంట్లుమన్ అంటుంటారు, మరి సిస్టర్స్ బ్రదర్స్ అన్నాడు. అలాంటి మాట మాట్లాడేసరికి మీకు 5 నిమిషాల టైం ఇస్తా ఉన్నాడు అంటే 2 గంటల టైం అయినా కూడా ఎవరు కదలలేదంట. తెలిసింది మనకు భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో వివేకానంద వరదనే అమెరికన్స్ తెలిసింది ఆ రోజుల్లో అనమాట. అందుకని ఆయన గొప్ప పరమాత్మ, గొప్ప వ్యక్తి, ఇంటెలిజెంట్ అంటే ఆయన. అందుకని ఆయన భగవంతుడు 32 years ఇచ్చాడు జీవితం వివేకానంద వారికి. ఇంకా వీళ్ళని తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. తర్వాత తెలుసుకుందాం. ఇంకా ఈ రోజుకి ఆపేద్దాం. ఓకే. ఓకే అండి.